ఈ ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశికి సంబంధించింది కాబట్టి ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం 8, వ్యయం 2 మాత్రమే. రాజపూజ్యం 7, అవమానం 3 మాత్రమేనండి. కర్కాటక రాశి వారికి 2025 మార్చి 29వ తారీఖు వరకు అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయినప్పటికీ ఈ 2025 సంవత్సరం స్టార్టింగ్లో మాత్రం ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుందండి. సంవత్సరం మొదట్లో ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. ఎందుకంటే గురువు 11వ స్థానంలో ఉంటాడు కాబట్టి స్థిరమైన ఆదాయం, పొదుపు చేయగలుగుతారు. అలాగే తెలివిగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్ గా 2025 సంవత్సరం మొత్తంలో జనవరి నుండి 2025 మార్చ్ మాసం వరకు డబ్బు సమకూర్చుకోవటానికి, పోగు చేసుకోవటానికి మంచి సమయంగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సోదరులు కనుక ఉన్నట్లయితే ఆశ్లేష నక్షత్ర జాతకులకు సోదరులు, సోదరీమణులు, అలాగే జీవిత భాగస్వామి కూడా మీరు ఆర్థికంగా స్థిరపడే విషయంలో మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్ర జాతకులు గనక ఈ సంవత్సరంలో భూమి కానీ, స్థిరాస్తులు కానీ, వాహనాలను కానీ, ఎటువంటి ఆస్తులను కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా సంవత్సరం మొదట్లోనే బాగుంటుందండి. చక్కగా ప్రణాళిక వేసుకోగలుగుతారు, తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఎందుకంటే గురువు తెలివిగా ఆలోచించడానికి మాత్రమే కాకుండా తెలివిగా ఖర్చులు చేయటానికి, పొదుపు చేయటానికి సహాయపడతాడు. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులు దేనిపైన ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నా, ఉన్న వ్యాపారాన్ని విస్తరిద్దాం అనుకుంటున్నా, ఎటువంటి పెట్టుబడులకైనా సరే ముఖ్యంగా మార్చి నుండి మే మాసం మధ్య కాలంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. జనవరి నుండి మార్చి వరకు బాగానే ఉంటుంది అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ కర్కాటక రాశి వారికి ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశికి సంబంధించింది కాబట్టి అష్టమ శని ప్రభావం వల్ల చాలా వరకు కొన్ని ఆటంకాలను అయితే ఎదుర్కొన్నారు. దానివల్ల ఆటంకాలను ఎదుర్కొని మానసికంగా పరిణితి చెందుతారు. గత కొంతకాలంగా శని భగవానుడు అనుకూల స్థానంలో లేకపోవటం వల్ల ఏర్పడిన సమస్యల వల్ల ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఇప్పటికే ఓపిక, మనోధైర్యం అనేది పెరిగి ఉంటాయి. సవాళ్ళనన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు. దానితో పాటు ఈ సంవత్సరం మొదట్లో గురువు 11వ స్థానంలో ఉండటం వల్ల మంచి స్నేహితులు, మంచి భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు దొరుకుతారండి. కాబట్టి ఏ గ్రహం వల్ల మీకు సమస్యలు వచ్చినప్పటికీ ఏదో ఒక రూపంలో పరిష్కార మార్గాలను కనుగొంటారు, పరిష్కరించగలుగుతారు. పరిచయాలు అనేవి పెరుగుతాయండి, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉద్యోగం కోసం కనుక వెతుకుతున్నట్లయితే మంచి ఉద్యోగాన్ని సంపాదించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి ఉద్యోగంలో పురోగతి కూడా ఉంటుంది. దానితో పాటుగా 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున శని 8వ స్థానాన్ని విడిచిపెట్టి 9వ స్థానంలోకి వస్తాడండి. కాబట్టి అప్పటి నుండి ప్రయాణాల విషయంలో కావచ్చు, హయ్యర్ స్టడీస్ విషయంలో కావచ్చు, విదేశాలకు వెళ్ళే విషయంలో కావచ్చు, కొత్త ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళే విషయంలో కావచ్చు, ఏ కారణంగా ప్రయాణాలు చేసే విషయంలోనైనా అనుకూల సమయంగా చెప్పవచ్చండి. మార్చ్ 29వ తారీఖు తర్వాత నుండి ట్రిప్స్కైనా, ట్రావెలింగ్కైనా, విదేశాలకైనా, విదేశాల్లో హయ్యర్ స్టడీస్ కోసమైనా ఏ విషయంలోనైనా అనుకూల సమయంగా చెప్పవచ్చండి. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవటం మంచిదండి. నిజాయితీగా పనిచేయండి, అప్పుడే వృత్తిలో అభివృద్ధిని సాధించగలుగుతారు. మే 18వ తారీఖు వరకు కుటుంబ పరంగా కూడా ఆనందంగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉండగలుగుతారు. గురువు 11వ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అనేది పెరుగుతుంది, మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఒకవేళ ఆశ్లేష నక్షత్ర జాతకులకు తోడబుట్టిన వారితో గతంలో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు కనుక వచ్చినట్లయితే మార్చి 29వ తారీఖు తర్వాత నుండి అవన్నీ కూడా పరిష్కారం అవుతాయండి. సోదరులు, సోదరీమణులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులతో బాగా కలిసిపోతారు.
కుటుంబ సభ్యులతోనే కాకుండా బయట వారితో కూడా మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో కూడా ఉత్సాహంగా పాల్గొంటారండి. ఆరోగ్యపరంగా కూడా మే మాసం వరకు బాగానే ఉంటుంది. ఒక్క గురువు అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఏ గ్రహం చెడ్డ ప్రభావాన్ని చూపించినా అన్నిటినీ కూడా గురువు కాపాడతాడు. ఒకవేళ మీకు ఏదైనా సమస్య వచ్చినా గురువు యొక్క ఆశీస్సులు అనేవి మీ పైన ఉంటాయి కాబట్టి సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు, తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు, గందరగోళం అనేది ఉండదు. కాబట్టి గురువు ఈ సంవత్సరం మధ్య వరకు కూడా శారీరక దృఢత్వాన్ని, మానసిక క్షేమాన్ని అందిస్తాడండి. అంటే ఆరోగ్యం అనేది బాగుంటుంది. వ్యాపార పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ ఆశ్లేష నక్షత్ర జాతకులు కనుక వ్యాపారాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నా, వ్యాపారాన్ని విస్తరిద్దాం అనుకుంటున్నా సరే విజయవంతంగా మీ పనులు అనేవి మే మాసం లోపు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయండి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా బాగానే ఉంటుంది. మీ కృషికి, మీ అంకిత భావానికి కస్టమర్లు ఎక్కువగా వస్తారు. అలాగే వ్యాపార భాగస్వాముల నుండి కూడా మంచి స్పందన అనేది ఉంటుంది. అయితే మే 18వ తారీఖు తర్వాత గురువు 11వ స్థానం విడిచిపెట్టి 12వ స్థానంలోకి వెళ్తాడండి. కాబట్టి ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలను తీసుకునే విషయంలోనూ, వ్యాపార వ్యూహాల విషయంలో ఈ సంవత్సరంలోని 2వ భాగం అంటే మే మాసం తర్వాత గురువు స్థానం మారిన తర్వాత కొన్ని ఊహించని అవకాశాలు వస్తాయి. కానీ మీ బద్ధకంతోనే, మీ అనుమానంతోనే వాటిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకోవాలండి. మే మాసం తర్వాత మీకు అనుకూలంగా వచ్చినా ఇది నాకు సరిపడదులే అని చెప్పి పక్కన పడేస్తారు. కాబట్టి మే మాసం తర్వాత జాగ్రత్తగా, తెలివిగా ఆలోచించి మీ కాళ్ళ వరకు వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగపరుచుకోండి. మే 14వ తారీఖున గురువు యొక్క స్థానం మారుతుంది. మే 18వ తారీఖున రాహు యొక్క స్థానం అనేది మారుతుందండి. కాబట్టి ముఖ్యంగా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. అతిగా భుజించడం కానీ లేదా 8 గంటల కంటే కూడా ఎక్కువగా నిద్రించడం వల్ల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం పరంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద సమస్యలు అయితే ఉండవండి. అష్టమ శని జరుగుతున్నప్పుడు ఉన్నంత ఆరోగ్య సమస్యలు అయితే ఇప్పుడు ఉండవు. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న శ్రద్ధ తీసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే రాహు యొక్క ప్రభావం అనేది మీకు అంత అనుకూలించట్లేదు కాబట్టి మే మాసం తర్వాత మే 18వ తారీఖు నుండి కొంచెం గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మూడో వ్యక్తి వచ్చి మీ దగ్గర చెప్పిన మాటల వల్ల ఎవ్వరిని అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే రాహు ఇల్యూజన్ క్రియేట్ చేస్తాడు. అంటే అక్కడ జరిగింది ఒకటైతే మీకు అర్థమయ్యేది ఇంకొకలాగా ఉంటుంది. దానివల్ల అపార్థాలు ఎక్కువగా అవుతాయి. మే మాసం తర్వాత ఇది గుర్తుంచుకుని ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎవ్వరిని అపార్థం చేసుకోవద్దు. మీ అంతరగా మీరు వింటేనే, మీ అంతరగా మీరు కళ్ళతో చూస్తేనే తప్ప ఎవ్వరి విషయంలోనూ అపార్థాలు పెంచుకోవద్దు. ప్రధానంగా మీరు గనక ఈ సంవత్సరంలో ప్రశాంతంగా ఉందాం అనుకుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మే మాసం వరకు డోకా లేదండి. మే తర్వాత నుండి మాట విషయంలో తొందరపడి మాట్లాడటం కానీ, ఆ తర్వాత అవమానపడటం ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. రహస్య శత్రువుల కారణంగా కూడా మీకు, మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు అనేవి కొంచెం చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరి మాటల్ని తొందరపడి నమ్మకండి. అయిన వారిని దూరం చేసుకోవద్దు. మీరు స్వయంగా తెలుసుకోకుండా మాట మాట్లాడవద్దు. ఇతరులు చేసే మోసాలకు గురి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే మే మాసం తర్వాత ఆశ్లేష నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉంటే చాలండి. అజాగ్రత్తగా ఉన్నా, అత్యాశగా ఉన్నా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కానీ, అయిన వారికి మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప అననుకూలంగా ఉంటుంది అని కాదు. ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే 2025 సంవత్సరం అనేది విద్యారంగానికి ప్రత్యేకించి అనుకూలంగా ఉంటుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, అలాగే స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి కూడా విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి శని ఈ రెండు గ్రహాలు కూడా దృఢ సంకల్పాన్ని అందిస్తాయి. ఏకాగ్రత మనోధైర్యం అనేది పెరుగుతాయండి. కాబట్టి చదువు విషయంలో విజయాన్ని సాధించడానికి కావాల్సిన అన్నిటినీ గురువు శని మీకు అందిస్తారు. మంచి విద్యా సంస్థల్లో చదువుకోవాలి అనుకుంటున్న వారికి, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి కూడా గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయి. అయితే ఎటు తిరిగి మే మాసం తర్వాత గురువు 12వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అననుకూలంగా ఉంటుంది అని కాదు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి కూడా ఈ సంవత్సరం అనేది మంచి సమయంగా చెప్పవచ్చండి. ఏదైనా కోర్సులు నేర్చుకోవాలి అనుకుంటున్నా, హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటున్నా క్రమశిక్షణతో ఉండగలుగుతారు, ఏకాగ్రతతో చదువుతారు, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు. మే మాసం తర్వాత విద్యార్థులు కొద్దిగా ఒత్తిడిగా ఫీల్ అయినప్పటికీ కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి మే నుండి. ఎందుకంటే రాహువు విద్యార్థులలో ఉన్న అహంకారాన్ని పెంచుతాడు, నాకు అన్నీ వచ్చిలే అన్న ధీమాన్ని పెంచుతాడు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే తప్ప అననుకూలంగా ఉంటుంది అని కాదు. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో మే నెల తర్వాత నుండి ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు తొలగిపోవటానికి గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించండి. అలాగే రాహుకు సంబంధించిన పరిహారాలను పాటించండి. ప్రతిరోజు గురువారం నాడు గురుస్తోత్ర పారాయణం చేయటం కానీ, గురుమంత్ర జపం చేయటం కానీ, దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కరించటం, రాహు కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కానీ ఆటంకాలను తగ్గించడానికి శనివారం నాడు రాహు స్తోత్ర పారాయణం చేయటం, ఓం రాహవే నమః అనే మంత్రాన్ని జపించటం మంచిదండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో మొట్టమొదటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే అష్టమ శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా పోతుంది. కాబట్టి మీరు మొదలుపెట్టే పనులలో ఆటంకాలు అనేవి తగ్గుతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య, మీకు మీ స్నేహితులకి మధ్య, లేదా మీకు మీ వ్యాపార భాగస్వామికి మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్లయితే క్రమేపీ బంధం అనేది బలపడుతుందండి. రెండవ పాజిటివ్ పాయింట్ ఏంటంటే గురువు అనుకూలిస్తున్నాడు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మూడో వ్యక్తి చెప్పే మాటలను గుడ్డిగా నమ్మవద్దు, అయిన వారిని దూరం చేసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరంగా అయితే సంవత్సరం బాగుంటుందండి. మీకు ఈ సంవత్సరంలో ఆదాయం 8 అయితే వ్యయం కేవలం 2 మాత్రమే సూచిస్తుంది. రాజపూజ్యం 7, అవమానం 3 మాత్రమే. కాబట్టి ఆర్థిక పరంగా అవమానాల విషయంలో మీరు ఎక్కువగా దిగులు చెందవలసిన అవసరం లేదు. రాహు యొక్క ప్రభావం వల్ల మే 18వ తారీఖు నుండి గందరగోళంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి చాలు. ఆశ్లేష నక్షత్ర జాతకులు తెలివిగా వ్యవహరిస్తే మూడో వ్యక్తిని నమ్మకుండా నేను చూసిందే నిజం, నేను విన్నదే నిజం అనేటువంటి మెంటాలిటీతో ఉంటే ఈ సంవత్సరంలో మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు.